ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అసలు సుఖం అనే ఎందుకు కలుగుతుందో చెప్తాను వినండి. సైంటిఫిక్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సుఖం అనేది. సరే, సంకల్పం. ఇప్పుడు చూడండి, మామిడి పండు దృష్టాంతం చూడండి. మామిడి పండు మీద ఎందుకు మనకంత ప్రేమ చెప్పండి? ఎందుకంటే పదే 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 దాని గురించి సంకల్పం చేస్తుంటాడు. ఇది బాగుంటుంది, రుచిగా ఉంటుంది, తీపిగా ఉంటుంది, దాని గురించి పదే పదే సంకల్పం చేస్తుంటాడు. అది మన దగ్గరికి వచ్చింది అనుకోండి, ఎవరో తెచ్చిచ్చారు, మార్కెట్కి వెళ్లి తెచ్చారు, వెంటనే సంకల్పం గురించి తగ్గిపోతుందండి. చూచారా? దూరంగా ఉన్నప్పుడు తినాలి, అనుభవించాలనేటువంటి సంకల్పం మామిడి పండు దగ్గరకు వచ్చేటప్పటికి తగ్గిపోతుందండి. ఇప్పుడు దాన్ని చెక్కు తీసుకుని ఒక మొక్క తినండి, ఇంకా తగ్గిపోతుందండి. ఏది? సంకల్పం. ఎప్పుడు సంకల్పం తగ్గిపోయిందో ఆ సంకల్పం కింద ఉన్నటువంటి అధిష్టానం ఆనందం కొద్దిగా దీంతో ప్రతిబింబిస్తుందండి మనస్సులో. ఆ ప్రతిబింబ ఆనందం మామిడి పండులో నుంచి వచ్చింది అని పొరపాటున అనుకుంటున్నాడండి వీడు. అర్థమైందండి? మామిడి పండులో నుంచి ఆనందం రావటం లేదండి. వీడు ఎప్పుడు సంకల్పం రహితం అయిపోయిందో అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మానందం కొంచెం అనుభవానికి వచ్చిందండి. అనుభవానికి వచ్చేటప్పటికి అది అట్లా దాని మీద నుంచి వచ్చినట్టు భావన చేస్తున్నాడు. అదే విధంగా ఆనందం అనేది బయట లేదండి. మన సంకల్పం ఎప్పుడు రహితం అయిపోయిందో అధిష్టానంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం అట్లా ప్రతిబింబించిందండి. ఆత్మానందం అది బయట నుంచి వచ్చినట్టుగా భావన జరుగుతున్నదండి. సరే.